ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సైదులు. ఏం చేస్తుంటారు సార్? జాబ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముందండి, అదే ఇక అందరు చూస్తూనే ఉన్నారు. రైతు బంద్ అన్నారు, అది లేదు, వాళ్ళకి వేసిర్రు, అది అన్నారు, ఇది అన్నారు, రేషన్ కార్డులు అన్నారు, మళ్ళీ ఎలక్షన్లు అన్నారు, ఎలక్షన్ కోడ్ పడ్డది అని చెప్పేసి అది అటుపోయాయి. అంతే ఇక అది ఏం లేదు, అలా చెప్పడం వరకే. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏది చెప్పారో చేశారు, చేసి చూపించారు. ఒక 2 నిమిషాలు లేట్ అయినా, ఒక 4 రోజులు లేట్ అయినా సరే వాళ్ళు చేశారు. కేసీఆర్ గారు చేసి చూపించారు. ఇప్పుడు కూడా ఇంకా టైం ఉంది కదా సార్? 4 years టైం ఉంది, అదే టైం ఉంది, అదే టైం 4 సంవత్సరాలు ఇదే టైం ఉంటుంది. టైం అనేది టైం ఉన్నది, లేదని చెప్పట్లేదు. సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు టైం 1 by 1 వేస్తున్నారు, ఏదో ఒకటి చెప్పేసి ఆపేస్తున్నారు. ఏముందండి, ఇప్పుడు లాస్ట్ పెన్బాడ్ మండలం గారి చూస్తే మన కాలువ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం అసలు కాలువ రాలేదు. శ్రీరామ్ ప్రాజెక్టు ఎప్పుడు వస్తుండేది, ఈసారి ఏం లేదు. అన్ని గుడ్లు మేపించుకుంటున్నారు పొలాల్లో, ఏం లేదు అలా. లాస్ట్ సారి అన్నీ అయింది. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? బైర్లిల్లి. ఏం చేస్తుంటారమ్మా? కూలి పనికి పోతారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగా ఉంది సార్. 500 గ్యాస్ అయితే ఫ్రీ పడ్డది, బస్ ఫ్రీ ఉంది. ఇంకా ఒక 251 రాలేదు. మళ్ళీ అది మన లిస్ట్ పెట్టిరుగా, దాంట్లో కూడా పేరు వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ళల్లో పేరు అయితే వచ్చింది ప్రస్తుతం. మహిళకు ప్రతి నెల 2500 కావాలంట. రావాలి. ఇంకేమున్నాయి, మాకైతే మంచిగా అనిపించింది సార్. రేవంత్ రెడ్డి గారి పాలన మీకు బాగా మంచిగా అనిపించింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇక మాకు ఇవన్నీ నాకు అంత తెలియదులేండి రాజకీయం గురించి. ఇదైతే ఇప్పుడు ఇదివరకు అయితే మాకు ఇది చాలు. ఇదైతే మంచిగా నడుస్తుంది, పరిపాలన కూడా మంచిగా ఉంది. 2500 కావాలి మాకు. ఆయన పింఛన్ ఇతలాంగులో కళ్ళు కనిపించవు. మాకు 25,000 4,000 వస్తున్నాయి. మరి ఇక ఇది సరిపోవట్లేదు మాకు. ఇంకా ఇవి పెంచాలి. ఇతలాంగులో ఇల్లు వచ్చింది, మరి మన ఇల్లు కట్టియాలి. రోడ్డు పోసిరు మొన్న. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ కూడా చేసిండు మంచిగానే. కేసీఆర్ కూడా మా కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు, పింఛన్ పెట్టించిండు. అప్పుడు రాజశేఖర్ పెట్టించిండు. అప్పుడు రాజశేఖర్ కాంచి వస్తున్నాయి. 2,000 4,000 వస్తున్నాయి. నమస్తే అమ్మా. చెప్పండి. మీ పేరమ్మా? పద్మ. ఏం చేస్తుంటారమ్మా? మీ ఇంట్లో వాళ్ళు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇంకా ఆయన గురించి అయితే మాకేం లేదు. కేసీఆర్ రెడ్డి అయితే మాకు ఇల్లు ఇచ్చిండు, పింఛన్ వస్తుంది. గ్యాస్ పైసలు అయితే మాకు పడుతున్నాయో పడట్లేవో నాకు తెలియదు నాన్న, మా బాబు చూసుకుంటాడు అవన్నీ. ఇక అంతేగాని ఇక ఇళ్ళ కోసం అందరూ ప్రయత్నిస్తారు, కానీ పెట్టిరు కూడా, అప్లికేషన్లు పెట్టిరు. వాళ్ళ కోసం మేము పేర్లు వచ్చినాయి, దరఖాస్తు పెడితే పేర్లు వచ్చినాయి, కానీ ఇంకా ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇంకేముంది నాన్న, ఇక మాకు ఇప్పుడంటే ఇప్పుడు కాదు, వచ్చింది కూడా ఇల్లు. చాలా ఏళ్ళకు పెట్టినాం. ఆయన ఉన్నప్పుడే ఇల్లు వచ్చింది, పింఛన్ కూడా ఆయన చేసిండు. అట్లా ఎంతవరకే కానీ ఇక మాకు ఇప్పుడు ఈ పాలన గురించి అయితే తెలియదు. మేము బయట వాళ్ళ గురించి ఇది చేసుకుంటున్నాం, అందరికి రావాలని ప్రయత్నిస్తున్నాం. మాకు అదే కావాల్సింది. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? లక్ష్మి. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫే. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉంది, కానీ ఈ పింఛన్లు మాకు వితంతువుల్లో పింఛన్లు పెంచలేదు, కొంచెం అదే ఇబ్బంది. గ్యాస్ వస్తుంది, కరెంట్ వస్తుంది, పెన్షన్లే పెంచాలని. పెన్షన్లు పెంచాలంట. అదే అంతే. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతంలో కేసీఆర్ పాలన కూడా మంచిగానే ఉంది.